మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము. యుక్త కాలంలో ఆయన మన కొరకు చనిపోయి తన రక్తాన్ని చిందించి మనలను ఆయన బ్రతికించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము మన పాపముల వలన చచ్చిన వారిగా ఉండగా మృతుతుల్యమైన స్థితిగతి, పేరుకి మాత్రం బ్రతికున్నాం. పేరుకి ఎట్లా ఉన్నాం? బ్రతికే ఉన్నాం. కానీ మన క్రియల వలన మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోయాం? మరణకరమైనటువంటి అనుభవాల్లో ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాలు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? రక్షణ పొందావా? పాపంలోనే ఉన్నావా? ఈరోజు నీ స్థితి ఏంటి? నా యేసయ్య నిన్ను పునరుద్ధానపు శక్తితో నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తనలోని పునరుద్ధాన ప్రభావాన్ని నీలో నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి పాపాన్ని కడగాలని, నీలో ఏలుబడి చేస్తున్న ప్రతి దోషాన్ని తొలగించాలని, ఆ మరణం మీద నీవు విజయాన్ని సాధించాలని ఆయన కోరుకుంటూ, నీవు గనక విశ్వసించగలిగితే నిన్ను బ్రతికించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను బ్రతికించాలని. పాడెను ముట్టాడు, చిన్నవాడా లెమ్ము అన్నాడు, లేచాడు. లాజరు బయటికి రా అన్నాడు, ప్రేత వస్త్రముల చేత చుట్టబడినవాడు. మరణ బంధకాల్లో చుట్టబడి ఉన్నాడు, మరణ బంధకాల చేత బంధించబడి ఉన్నాడు. ఈ రోజున నీవు పాపంలో ఉన్నావా? పాపమునకు దాసుడువే నీవు కదా. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. పాపమే కదా మరణం. ఈ మరణ బంధకాలు బంధించి ఉన్నాయి. ఈ రోజున నీవెలా ఉన్నావు? రక్షణ పొందలేదా? మారు మనసు పొందలేదా? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోలేదా? అయితే నీ మీద మరణ బంధకాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి అన్న సంగతి నీవు మర్చిపోకూడదు. నీవు ఏ స్థలములో ఉన్నా ఈ మాటలు వింటున్నావా? వింటూ ఉండగా ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? ఆయన నిన్ను బ్రతికించాలని, సజీవునిగా చేయాలని, పునరుద్ధాన బలంతో నింపాలని ఆయన నీకన్నా నాకన్నా ముందుగా ప్రథమ ఫలముగా మరణాన్ని జయించి తిరిగి లేచెను.